బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తెరవండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములు వాటి కుదుళ్ళు సహితముగా బోర్లదోయుదురు. చాలు చాలు. ఈరోజు యేసు ఎవరు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభుకి చాలా నామకరణాలు కనబడుతుంటాయి, అంటే బిరుదులు. దాదాపుగా 252 రకాలుగా బిరుదులతో యేసు ప్రభు పిలువబడతా ఉంటాడు. వాటిలో ఒక బిరుదు అంటే పేరేందంటే ఆయన బండ. యేసు ప్రభు ఏంది? బండ. అందుకని యేసు ప్రభు మాట్లాడుతూ పేతురుతో అంటాడు, పేతురు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అనగా యేసు ప్రభు అని అర్థం. యేసు ప్రభుకున్న పేరుల్లో ఒక పేరేందంటే బండ, మరి ఒక పేరేందంటే రాయి. మరి ఒక పేరేంది? రాయి. తీసివేయబడిన రాయి మూలకు యేసు ప్రభువే. యేసు ప్రభుకి రకరకాల బిరుదులు ఉన్నాయి, అంటే రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒక పేరు ఏంటంటే బండ. ఈరోజు దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. ప్రపంచంలో ఉన్న జనాలు, ప్రపంచంలో ఉన్న జనాభా, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల నుండి ఆయా ప్రజలు, ఆయా రంగులు కలిగిన వారు, ఆయా జాతులు కలిగిన వారు స్ఫటికము వంటి బండ దగ్గరికి వస్తారు. స్ఫటికం వంటి బండను పట్టుకుందురు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు అని వ్రాయబడింది. బండలు చాలా రకాలైన బండలు ఉన్నాయి. బండలు చాలా రకాలైన బండలు ఉన్నాయి. ఎన్ని రకాల బండలు ఉన్నాయని మిమ్మల్ని అడిగితే మీరు అంటారు, నా ప్రాయ బండ ఉంది, ఇంకా కంకరాయ, నాపురాళ్ళు, తర్వాత ఇంకేం బండలు ఉన్నాయని చెప్తారమ్మా. ఇప్పుడు భూమిలో నుండి మార్బుల్స్, భూమిలో నుండి వచ్చే బండలేక, మార్బుల్స్ భూమిలో నుండి వచ్చే బండలే. భూమికి పునాదిని, ఇంటికి పునాదిని వేసుకోవడానికి పెద్ద పెద్ద బండలు ఉంటాయి, ఈ బండలే. ఆ బండలు కాదు. ప్రపంచంలో ఉన్న కొంతమంది బండలను నమ్ముకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న కొంతమంది బండలను నమ్ముకుంటున్నారు. యేసు ప్రభు కూడా ఆయన బండ అని వ్రాయబడి ఉంది, అంటే స్ఫటికము వంటి బండ. ఈ బండ ఆత్మ సంబంధమైన బండ. దేవునికి స్తోత్రం. ఈ బండ ఏ బండ అంటే ఆత్మ సంబంధమైన బండ. చాలా మందికి ఆత్మ సంబంధమైన బండేదో అర్థం కాక కనబడుతున్న బండల్ని ఆశ్రయిస్తున్నారు. కనబడుతున్న బండల్ని ఆశ్రయిస్తున్నారు ప్రపంచంలో రకరకాల ప్రజలు. అయితే ప్రపంచంలో ఉన్న రకరకాల జాతుల వారు స్ఫటికము వంటి బండ దగ్గరికి వస్తారు, స్ఫటికము వంటి బండని పట్టుకుంటారు అని రాయబడింది. స్ఫటికము అంటే దాని అర్థం ఏంటంటే తెలుపు అని అర్థం. స్ఫటికం అంటే ఏంది? స్ఫటికం ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే స్ఫటికము అంటే తెలుపు అని అర్థం. తెలుపు అంటే పరిశుద్ధత అని అర్థం.
అంటే ఈ బండ పరిశుద్ధమైన బండ, ఈ బండ పరిశుద్ధమైన బండ. ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఈయన పరిశుద్ధుడైన దేవుడు. యోబు గ్రంథంలో ఏమి రాయబడిందంటే, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. మనిషి ఆయా బండలను పట్టుకోకూడదు, ఆయా బండలను ఆశ్రయించకూడదు. మనుషులు ఆశ్రయించవలసిన ఒక బండ ఉంది, అది స్ఫటికము వంటి బండ. ఆ బండే ప్రభువైన క్రీస్తు. ఈ ప్రభువైన క్రీస్తు గురించి పోలిక ఎలా పోల్చబడిందంటే, స్ఫటికము అనగా తెలుపు, అనగా పరిశుద్ధత, పరిశుద్ధుడు. బైబిల్ చెబుతుంది, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. కాబట్టి స్ఫటికము అంటే ఈ బండ, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన బండ. ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి అంచె దినాలలో ఆయన దగ్గరికి అనేకులు వస్తారు. మనుషులు స్ఫటికమైన బండను ఆశ్రయిస్తారు. ఈ పరిశుద్ధుడైన దేవుడి గురించి బైబిల్లో ఏమి రాయబడిందంటే, దేవదూతలు 24 గంటలు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము, సర్వలోకము పరిశుద్ధుడైన దేవుని మహిమతో నిండి ఉన్నది. జాగ్రత్తగా వినండి, సర్వలోకము పరిశుద్ధుడైన దేవుని మహిమతో నిండి ఉన్నది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉన్న మనుషులకు సమాధానము కలుగునుగాక, సర్వలోకము దేవుని మహిమతో నింపబడింది. అక్కడ దేవదూతలు గొల్లంతో చెబుతున్నారు. ఈ యెషయా గ్రంథంలో ఉన్న దేవదూతలు అన్నారు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, సర్వలోకము దేవుని మహిమతో నింపబడిందని గాన ప్రతిగానాలు చేస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుణ్ణి దేవదూతలు ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడైన దేవుడి గురించి యోబు గ్రంథంలో ఎలాగ పోల్చబడిందంటే, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. స్ఫటికము అనగా తెలుపు అని అర్థం. తెలుపు అంటే పరిశుద్ధత అని అర్థం. దేవుడు స్ఫటికమైన బండ అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి దేవదూతలు, 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఇది ఎప్పుడు దాకా చెబుతున్నారంటే 24 గంటలు ఇదే మాట చెబుతానే ఉన్నారు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఈ నోట నుండి ఈ మాట పలుకుతూ ఉంటే దేవాలయపు గడప కమ్ముల పునాదులు కూడా కదిలిపోతున్నాయి అంట దేవుని మహిమ ద్వారా. కాబట్టి దేవుని పిల్లలు పరిశుద్ధుడైన దేవుణ్ణి తన నోట ద్వారా ఉచ్చరిస్తున్నప్పుడు, పదే పదే మాట్లాడుతున్నప్పుడు నీ నోటికి శక్తి వస్తుంది, నీ నోటికి బలం వస్తుంది, నీ నోటిలో రేమా పనిచేస్తుంది. రేమా అనగా సజీవమైన వాక్కు. లోగోస్ అంటే చారిత్రాత్మక వాక్కు. చరిత్ర వేరు,
రేమా వేరు, లోగోస్ వేరు, రేమా వేరు. కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలంటే మన నోరారా పరిశుద్ధుడు 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 సర్వలోకము దేవుని మహిమతో నింపబడుందని గాన ప్రతిగానాలు చేస్తున్నట్లుగా మనము కూడా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొట్టారు. స్ఫటికమైన బండ అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు పట్టుకోవాలి. స్ఫటికమైన దేవుణ్ణి నీవు పట్టుకోవాలి. ఆయన దొరికేంత వరకు, ఆయన సన్నిధి నీకు దొరికేంత వరకు, ఆయన బలము నీకు దొరికేంత వరకు, ఆయన ప్రభావం నీకు దొరికేంత వరకు, యాకోబు పట్టుకున్నట్లుగా, యాకోబు పెనుగులాడినట్లుగా, యాకోబు ప్రార్థన చేసినట్లుగా స్ఫటికమైన బండ నీకు దొరికేంత వరకు నీవు ప్రార్థనలో, దైవ సన్నిధానంలో దేవుణ్ణి పట్టుకోవాలి. పట్టుకున్న నీవు దేవుణ్ణి నోరారా ఏం చేయాలి? ఆరాధిస్తూ ఉండాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనే దాని గురించి పాటల్లో ఒక నెంబర్ 1 పాట ఏంటంటే పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. శ్రమ దినాలు ఈ పాటలు ఏంటంటారు? ఏంది మనకు అన్ని దినాలు మంచి దినాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు గురించిన ఈ పాట ఎవరు రాశారు? కానీ ఈ పాట పాడుతున్నప్పుడల్లా ఎంతో ఆహ్లాదంగా ఉండింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 99వ కీర్తన 5, 9 వచనాల్లో 5వ వచనం 9వ వచనం. కీర్తన గ్రంథం 99 5వ వచనం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1:14. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు తన బిడ్డలకు చెప్పే మాట ఏంటంటే నేను పరిశుద్ధుడిని. నేను కావాలని మీరు కనుక్కున్నట్లయితే, నన్ను మీరు ఆశ్రయించినట్లయితే, నన్ను మీరు కోరుకున్నట్లయితే, నేను మీ ఇంటిలోకి రావాలని కోరుకున్నట్లయితే, నేను మీలో ఉండాలని కోరుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. జకరీత అంటాడు జక్కయ్యతో, ఈ రాత్రి నీ ఇంటిలో ఉండాలనుకున్నాను అన్నాడు. రండి ప్రభువా అన్నాడు. ఆహ్వానించాడు. రాయ్యా, నా ఇంటికి రాయ్యా, ఇది గొప్ప భాగ్యమయ్యా. ఎంతో మంది నిన్ను వెంబడిస్తా ఉంటే అందరి ఇంట్లోకి నేను వెళతానని నువ్వు అనలేదు, నా ఇంట్లోనికే వస్తానన్నావు. రాయ్యా అని వెంబడించారు. లోకులందరూ ఏమనుకున్నారంటే ఈ మనుషుడు అన్యాయస్తుడు కదా, ఈ మనుషుడు అక్రమదారి కదా, ఈ మనుషుడు చెడ్డవాడు కదా, అన్యాయస్తుడిని ఇంటికి యేసుప్రభు వెళ్ళటం ఏందని మనుషులందరూ కోడైకి వస్తా ఉంటే యేసుప్రభు ఆ ఇంటికే వెళ్ళాడు. ఏమల్లా, ఏం మాట్లాడలా. ఆ రాత్రి బచ్చేశాడు యేసుప్రభు. తెల్లవారి పాటికే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు జక్కయ్య, అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా వసూలు చేసుకుంటే తిరిగి మరలా వారికి 4 అంతలుగా నేను చెల్లిస్తా. ఏం జక్కయ్య, ఏమన్నా నువ్వు అన్యాయస్తుడు అన్నాను? నేను అన్యాయంగా వసూలు చేసావు అన్నానా? కాదు ప్రభువా, నీవు పాదం పెట్టావు కనుక నా బలహీనత నాకు అర్థమైపోయిందయ్యా. కాబట్టి నీవు ఎలాగా నా జీవితంలో ఏమని కోరుకున్నావో అలాగ నేను పరిశుద్ధత కలిగి బ్రతకాలనుకున్నాను ప్రభు అనగలే. యేసు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్ర. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ జక్కయ్య కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగున్నాడో ఈయన కూడా అబ్రహాము కుమారుడే. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గరికి రాకమునుపు ఎలా ప్రవర్తించామో
దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అనవసరం. నీ గతకాలం అనవసరం. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తాలి. గతకాలంలో ఏమి జరిగిందో ప్రభు దాన్ని గుర్తు చేసుకోవటంలా. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు కనుక, నేను కావాలని కోరుకున్నావు కనుక, నేను నీ ఇంట్లో అడుగు పెట్టాలని ఇష్టపడుతున్నావు కనుక, నేను నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నావు కనుక, నేను పరిశుద్ధుడైన ప్రకారం నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండు. దేవునికి స్తోత్ర. కీర్తన గ్రంథం 99వ కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఎదుట మీరు సాగిలపడండి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రభు సన్నిధానంలో మీరు సాగిలపడండి. దేవుని దగ్గర ప్రార్థన చేసే బిడ్డలు సాష్టాంగపడి సాగిలపడి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అబ్రహాము సాగిలపడ్డాడు, సాష్టాంగపడ్డాడు. ప్రార్థనాపరుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానిస్తున్నప్పుడు దైవ సన్నిధానంలో ఆయన సాగిలపడ్డాడు. కాబట్టి సాష్టాంగపడి ప్రార్థన చేసి, నా దేవా నీవు పరిశుద్ధుడవయ్యా, నీవు పరిశుద్ధుడవయ్యా, నీవు స్ఫటికము వంటి బండవయ్యా. కాబట్టి మేము మీ దగ్గరికి వస్తున్నాం, మిమ్మల్ని పట్టుకోవాలని. మీరు మా చేయి పట్టుకొని నడిపించండి. నీవు స్ఫటికము వంటి బండవు నాయన, అనగా నీవు పరిశుద్ధుడమైన దేవుడవు. నువ్వు పరిశుద్ధుడమైన దేవుడు కనుక నీ ఎదుట మేము సాగిల పడుతున్నాం. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన్ని మీరు కనపరచండి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడండి. నెంబర్ 1, చాలా విషయాలు దీని గురించే మెసేజ్ చేసుకుని ముగించవచ్చు. ఒకటి చెబుతున్నా మీకు. ఒకటేంటంటే మన దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన స్ఫటికమైన బండ. స్ఫటికం అంటే తెల్లని, తెలుపు అంటే పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధమైన బండ. కాబట్టి మనం ఆయన పిల్లలుగా ఉన్న మనం కూడా పరిశుద్ధమైన పిల్లలుగా బ్రతకటానికి ఇష్టపడాలి. నెంబర్ 1. రెండో విషయం, ఆ దేవుని యొక్క బండాని పిలువబడుతున్న యేసు ప్రభువులో నుండి అనేక మందికి దాహాన్ని తీర్చాడు ప్రభు. పరిశుద్ధమైన బండ ద్వారా అనేక మందికి దాహాన్ని తీర్చాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వారు కానానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో నీళ్లు లేక మారా నీళ్లు తాగి చేదుగా ఉన్నాయని బాధపడుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నీ ఎదుట నేను అక్కడ నిలబడి ఉంటాను ఈ హోరేబులో. కాబట్టి ఆ ఎదురుగా కనబడుతున్న ఆ బండని నీవు కొట్టాలి. ఆ బండలో నుండి ఏమొస్తాయి అంటే, బండలో నుండి ఏమొస్తాయి? ఇప్పుడు 1, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన బండ అని చెప్పారు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన దేవుళ్ళలో నుండి ఆ జనాలకు కావలసిన నీరు కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. మినరల్ వాటర్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వాటర్ ఇచ్చాడు? కొండ బండలో నుండి ఇచ్చే వాటర్ ఎట్లా ఉంటాయి తెలుసా? కొండ బండలో నుండి వచ్చే వాటరు స్వచ్ఛందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మినరల్ వాటర్ ఇచ్చాడు దేవుడు ఆ రోజుల్లోనే వాళ్ళకి. కీర్తన గ్రంథం 114వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 114వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 15, 16 వచనాలు చదువమ్మా. ఆయన బండను. యేసు ప్రభు ఎవరంట? ఇప్పుడు నేను దేని గురించి చెబుతున్నాను? యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభుకి ఎన్ని బిరుదులు ఉన్నాయి? 252 బిరుదులు దాకా ఉన్నాయి. బండ, రాయి, ఇంకా కాపరి, ఇలాగ రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఒకటి చెబుతున్నా. యేసు ప్రభు పరిశుద్ధమైన బండ. ఈ బండ పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పారు. ఈ బండలో నుండి ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీరిస్తున్నాడు. చదువమ్మా.
ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. ఆయన బండ నుండి నీటి మడుగులను ఇచ్చువాడు. ఎంత నీరిచ్చాడో దేవుడు. 78వ కీర్తన 15-16 వచనాలు. ఆయన అరణ్యములో బండను చీల్చి ఎంత ఇచ్చాడంట నీరు? సముద్రమంత సమృద్ధిగా. బండలో నుండి వచ్చే నీరు సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను, బండలో నుండి నీటి కాలువలను రప్పించెను. ఆ నీరు నదుల వలె ప్రవహిస్తూ ఉన్నాయి. హోరేబు దగ్గర నుండి బండలో నుండి ప్రారంభమైన నీళ్లు 200 మైళ్ళు దూరం ప్రవహించే నీటి మడుగుగా, సముద్రమంత విస్తారముగా, అది నీరు కాలవలే పారేటట్లుగా ఆ బండలో నుండి దేవుడు దాహము తీర్చే బండగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు వచ్చిందంట? ఎంతమందికి ఈ నీరు కావాలి? నీరు ఎంతమందికి కావాలి? ఐగుప్తు దేశం నుండి 6 లక్షల కాల్బలం బయలుదేరారు. 20 సంవత్సరాలు పైబడిన పురుషుల సంఖ్య, 20 సంవత్సరాలకు పైబడిన పురుషుల సంఖ్య 6 లక్షల కాల్బలం. వివాహమైన ఆడవాళ్ళేంది, వివాహం కాని మగవాళ్ళేంది, వివాహం కాని ఆడపిల్లలేంది, పశువులేంది, ఈ మందల మొత్తం లెక్కేసుకుంటే మనుషులే దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు. అప్పటికే మనుషులు 20 సంవత్సరాలు పైబడిన వారు 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మందిలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పెళ్లి కాకపోయినా, ఒకవేళ 40 సంవత్సరాల తర్వాత పెళ్లి అయ్యింది అనుకున్నా కూడా 4 లక్షల మందికి అయింది అనుకున్నా కూడా 4 లక్షల మంది భార్యలు. 6 + 4 10. ఈ పెళ్ళైన వాళ్ళకి మనం డజన్ మంది పిల్లలుగా కాకుండా 1/2 డజన్ పిల్లలు వేసుకుందాం. పాత నిబంధన కాలంలో ఆపరేషన్లు ఏడున్నాయి? డాక్టర్ గారు ఎప్పుడు వచ్చారు? డాక్టర్ గారు రీసెంట్గా జరిగింది. ఆపరేషన్లు ఎప్పుడు? 3-4 తరాల క్రితం వెళ్ళండి. అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, ఆడమ్మమ్మ, ఆ తరాల దగ్గరికి వెళ్తే పరిస్థితి ఎలాగుందంటే, ఎంతమంది పిల్లలమ్మా? 10 మంది అమ్మా. ఎంతమంది? 70 మంది అమ్మా. బైబిల్లో 70 మంది పిల్లలకి అన్నవాడు లేరా? చెప్పాను, ఒకసారి చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉన్నారంట ఒక రాజుకి? 70 మంది గుర్రాలు గాడిలోకి తిరుగుతూ ఉండేవాళ్ళు అంట. 70 మంది పిల్లలకి అంటారంటే ఆ రోజు వాళ్ళ బలం అలాగుంది, ఆ రోజు వాళ్ళ ఓపిక అలాగుంది. సరే, అంతమంది పిల్లలు వేసుకోవద్దు, 1/2 డజన్ వేసుకోండి. 1/2 డజన్ అయితే లెక్క రాదనుకుంటారు, ఇద్దరు వేయండి. ఈ 8 లక్షల మందికి ఈ పిల్లలు, ఇద్దరిద్దరు పిల్లలు వేసుకున్న 16 లక్షల వల్ల. మరి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ సంఖ్య ఏంది? 20 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లల సంఖ్య ఏంది? 20 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల సంఖ్య ఏంటి? వివాహం కాని ఆడపిల్లల సంఖ్య ఏంది? దాదాపుగా ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఎంతమంది జనాంగానికి దేవుడు బండలో నుండి నీరు సముద్రమంత విస్తారముగా ఇచ్చారు. ఆ బండలో నుండి వచ్చే నీరు కాలవలై ప్రవహించింది. హోరేబు దగ్గర నుండి 200 మైళ్ళు దూరం ఆ నీరు ప్రవహించింది. ఆ బండలో నుండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి దాహము తీర్చే బండగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు స్ఫటికము వంటి బండని పట్టుకొందురు, మనుషులు బండను ఆశ్రయించుదురు, మనుషులు బండ దగ్గరికి వస్తారు. అన్ని రకాల బండ ఈ బండ కాదు. లోకంలో ఉన్న కొంతమంది రకరకాల బండల్ని ఆశ్రయించి ఆ బండల్ని నమ్ముకొని ఉంటారు. ఆ బండ వేరు, యేసు ప్రభు అనే బండ వేరు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన బండ, యేసు ప్రభు ఆత్మ సంబంధమైన బండ. ఆయన దేవుడు బండగా పోల్చబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు స్ఫటికము వంటి బండగా పోల్చబడ్డాడు. రెండోది దాహము తీర్చే బండగా
పోల్చబడ్డాడు. దేవునికి స్తోత్ర. సంఖ్యాకాండం 20:11. సంఖ్యాకాండం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీరు సమృద్ధిగా ప్రవహించెను. నీరు సమృద్ధిగా ప్రవహించెను. ఎంత సమృద్ధిగా ప్రవహించింది? పై వాక్యంలో సముద్రమంత విస్తారముగాను అయి కాలవలై ప్రవహించిని. విస్తారమైన జలం బండలో నుండి వచ్చింది. ఆ బండలో ఉన్న నీరు ఇప్పటికి వస్తూనే ఉంది. ఆ బండలో నుండి నీరు, అప్పుడు ఉబికిన నీరు ఇప్పటికీ వస్తూనే ఉంది. హాగర్కి ఇష్మాయేలుకి దేవుడిచ్చిన నీరు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఏడకి వెళ్తున్నావు హాగరు? ఏడకి వెళ్తున్నావు అని చెప్పమంటావు నాయన? మా యజమానురాలు నన్ను ఏం చేసింది? తరివేసింది. ఎందుకు తరివేసింది హాగరు అంటే? హాగరు ఏదో చెప్పింది, కానీ నీ కుమారుడు ఏడుస్తున్నాడు. దేవుడు నీ కుమారుడు కొరకు నీటి ఓటను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్ర. ఆ నీటి ఓట, బండలో నుండి వచ్చిన నీటి ఓట హాగరుకి తన కుమారుడికి దాహం తీర్చింది. అర్థమైందండి? ఎర్రటి ఎండవేళ యాకోబు బావి దగ్గరికి వచ్చింది సమరయ స్త్రీ. అమ్మా, ఈ బావుల నీళ్ళు ఎంతకాలం తాగినా కూడా దప్పికొంటావు, కానీ నేనిచ్చే నీళ్లుగా నువ్వు తాగితే నువ్వెన్నడు దప్పివాను. ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చేవాడు మనం ఆరాధించే బండగా పిలువబడుతున్న ప్రభు అయిన క్రీస్తు. 2 విషయం చెప్పాను. ఒకటేంది? పరిశుద్ధుడైన బండ. రెండోది దాహము తీర్చే బండ. 3వ విషయం చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద 32:13 చదువమ్మా. నువ్వు చదివేది వాస్తవమే. 32:13 ఒకటి చదవండి. 81:16 కీర్తనలు. 81వ కీర్తన 16వ వచనం చదువు. 32:13 చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను. పొలములో ఉన్న పంట, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నా పిల్లలను ఉంచుతాను. పొలములో ఉన్న పంటను నా పిల్లలకు తినిపిస్తాను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను జుర్రించెదను. కొండ బండ నుండి తేనెను. ఈ బండ ఏం చేసింది? ఇంతకుముందు ఈ బండ ఏం చేసింది? దాహం తీర్చే బండగా ఉంది. అంతకుముందు ఈ బండ ఎలాగుంది? పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బండ నుండి తేనెను జుర్రింపజేస్తాను. ఈ బండలో నుండి తేనిస్తాను. తేనె దేని సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే శ్రేష్టమైనది. నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే శ్రేష్టమైనది. వాక్యమే దేవుడు, వాక్యమే బండ, వాక్యమే ప్రభు అయిన క్రీస్తు, వాక్యమే తేనె, వాక్యమే పాల వంటిది, వాక్యము తేనె వంటిది, వాక్యము గోధుమల వంటివి, వాక్యము ఆహారము వంటిది, వాక్యము మంచు వంటిది, వాక్యము వర్షము వంటిది. వాక్యము రకరకాలుగా పోల్చబడింది. పోల్చబడిన ఈ వాక్యమే ప్రభు అయిన క్రీస్తు. ఈ వాక్యమే శరీర కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకొని మన మధ్య సంచరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ. ఆయన కొండ బండ నుండి తేనెనిస్తాడు. ఈ తేనె ఏం చేసిందంటే కళ్ళను వెలిగించింది. ఈ తేనె ఏం చేసింది? ఈ తేనె ఏం చేసిందంటే కళ్ళకి వెలుతురునిస్తుంది. నీ కళ్ళని ప్రకాశింపజేస్తుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే జురుతారో,
ఈ వాక్యాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, ఈ వాక్యాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో, వాక్యములో ఎవరైతే జీవిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఈ వాక్యము కళ్ళకి వెలుతురునిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25, 27 వచనం, 25 నుండి 26, 27 వచనం. జనులందరూ ఒక అడవులోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడింది. అంటే నేల మీద కనబడిన తేనె మనం ఏం తేనె అంటాం? పుట్ట తేనె. నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవులో తేనె ఎలా ఉందంట? కాలువలాగా ఉందంట. గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి ఆ తేనెలో ముంచి నోట్లో పెట్టుకోలేదు. అయితే యోనాతాను, యోనా అంటే మన షాప్ దగ్గరికి వెళ్ళాలా, యోనాతాను అంటే సౌలు కుమార్ దగ్గరికి వెళ్తాం. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం పక్కన పెట్టి తన చేతి కర్రను చాపి ఆ కాలువల్లాగా ఉన్న తేనెలో ఈ కర్ర పెట్టి ఆ కర్రను ముంచి ఆ తేనె తీసుకొని నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. అతని కన్నులు ప్రకాశించెను. ఈ తేనె ఎవరైతే జుర్రుతారో, ఈ తేనె ఎవరైతే టేస్ట్ చేస్తారో, ఈ తేనె ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ కళ్ళు ప్రకాశిస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానమును పొందుతారు. జ్ఞాన దృష్టి వచ్చింది వాళ్ళకి. కాబట్టి ఈ బండ ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. ఈ బండలో నుండి వచ్చే తేనె కళ్ళని వెలిగిస్తుంది. ఈ బండలో నుండి వచ్చే తేనె మనం జుర్రటం అంటే తాగటానికి ప్రయత్నం చేయాలి. తేనె అంటే వాక్యము. తేనె అంటే ఏంది? వాక్యము. వాక్యం అంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇప్పుడు ఏ బిరుదుతో మనం చెప్పుకుంటున్నాం? బండ అనే బిరుదుతో చెప్పుకుంటున్నాం. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. స్ఫటికము అనగా తెలుపు, తెలుపు అంటే పరిశుద్ధత. ఈ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన బండ. నెంబర్ 1. ఈ దేవుడు మనుషులకు దాహము తీర్చే బండ. ఈ దేవుడు కళ్ళుని వెలిగించే బండ, జ్ఞానమును అనుగ్రహించే బండ. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో యోహాను ఆహారం ఇదే. యోహాను గారి ఆహారం ఏంటంటే 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఆ రోమములు కలిగిన వస్త్రమును, ఒంటె రోమముల వస్త్రమును ధరించుకునినవాడు మిడతలను తేనియు అతనకు ఆహారము. తేనె అనేది చాలా శ్రేష్టమైనది. తేనె అంటే ఏంది? వాక్యము. దేవునికి స్తోత్రం. వాక్యము నువ్వు ఎంతగైతే చదువుతావో, వాక్యాన్ని ఎంతగైతే ధ్యానం చేస్తూ ఉంటావో నీ కళ్ళు ప్రకాశిస్తాయి, నీ కళ్ళు వెలుగుతూ ఉంటాయి. నా వాక్యము వారి పాదములకు, నా దేవుని వాక్యం అంటే మన పాదములకు దీపముగా ఉంటది, మన మార్గములో వెలుగుగా ఉంటది దేవుని యొక్క వాక్యం. మన కళ్ళుని ప్రకాశింపజేస్తుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. చాలా మంది బైబిల్ తెరవరు. ఈరోజు
నేను 2 అధ్యాయాలు చదవాలి, కనీసం ఈరోజు 2 అధ్యాయాలు చదివి నేను పడుకోవాలి. 2 అధ్యాయాలు నేను చదవకపోతే ఈరోజు భోజనం నేను భోజనం చేయను అని కానీ మనసుతో చెప్పుకుంటే, దేంతో చెప్పుకోవాలి? మనసుతో. అప్పుడు నువ్వు భోజనం చేయి. భోజనం చేయలేదంటే ఆకలి కేకలేస్తూ ఉంటుంది. ఆకలి కేకలేస్తున్న పక్క నుండి 2 అధ్యాయాలు చదివిన తర్వాత తింటాను అని చెప్పాలి. శరీరానికి ఏమన్నా ఆకలి కేకలేస్తుంటది, తిన్న తర్వాత అమ్మయ్య ఆకలి మంట చల్లారిపోయింది. మరి ఆత్మకి, నీ ఆత్మకి, శరీరానికి కావలసిన ఆహారాన్ని తిన్నావు, ఆకలి మంట చల్లారిపోయింది. మరి నీ ఆత్మకు సంబంధించిన ఆహారం, నీ ఆత్మకు సంబంధించిన ఆహారం అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిస్తాడు. అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు చేసే ప్రతి పని సఫలం కావాలంటే, నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం కావాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవునితో నువ్వు సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడం అంటే వాక్యంతో సహవాసం చేయాలి. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. అందుకని అబ్రహాము చెప్పకుండా దేవుడు ఏం చేసేవాడు కాదు. కాబట్టి ఈ బండ తేనెనిచ్చే బండ. ఇంతకుముందు చెప్పుకున్న బండ దాహం తీర్చే బండ. అంతకుముందు చెప్పుకున్న బండ పరిశుద్ధమైన బండ. ఎన్ని బండలు చెప్పుకున్నాం? చాలా చాలా ఈరోజు 3 చాలా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. ముచ్చటగా 3 మోసుకెళ్ళండి. ఒకటే బండ, పరిశుద్ధమైన బండ. అంటే మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధుడుగా ఉంటే, మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన మన దగ్గరికి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తే మనకు ఆశీర్వాదం వచ్చింది. ఒకటి పరిశుద్ధమైన బండ. రెండోది ఏంది? దాహము తీర్చే బండ. మూడోది ఏంది? కళ్ళుని వెలిగించే తేనె. కొండ తేనె, కొండ బండ నుండి వచ్చే తేనె. ఇది కళ్ళను వెలిగించే బండ, జ్ఞానమునిచ్చే బండ. ఇంకోటి చెప్తారు, ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. మీరు చదివారు కదా, చదవండి. 32:13. భూమి యొక్క ఉన్నత స్థలం మీద చదవమ్మా. 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను. ఫలముల పంట వానికి తినిపించెను. పొలముల పంట ఆయనకు తినిపించును. కొండ బండ నుండి తేనెను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకు రాతి బండ నుండి నూనెను. ఒకటి చెప్పా, కొండ బండ నుండి తేనె. ఇప్పుడు చెకుముకి రాతి బండ. యేసుప్రభుకు ఉన్న పేరేంది? చెకుముకి రాతి బండ. అంటే దాని అర్థం ఏంటంటే అగ్నికి సాదృశ్యం. చెకుముకి రాతి అంటే అగ్నికి సాదృశ్యం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. అగ్నిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చెకుముకి రాతి అంటే ఆయన అగ్నిగా సాదృశ్యంగా ఉన్న దేవుడు. చెకుముకి రాయి అంటే ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు. దాని ప్రక్కన చదవండి. నూనెను, ఈ బండ నుండి నూనెను కూడా ఇస్తాడు. చెకుముకి రాతి అనే బండ నుండి దేవుడు నూనెనిస్తాడు. నూనె దేని గుర్తు అంటే స్వస్థతకు గుర్తు. నూనె దేని గుర్తు? స్వస్థత. మీలో ఎవడైనా బలహీనుడిగా ఉన్నాడా? మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా? ఈ బండ నుండి వచ్చే నూనె ద్వారా అతడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయండి. అతడు రోగి అయితే ఈ నూనె ద్వారా స్వస్థత పొందును. స్వస్థపరిచే బండలో నుండి వచ్చే నూనె.
ఈ నూనె ద్వారా ఆశీర్వాదం వచ్చింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదగా జారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును ఉండునని 133వ కీర్తనలో ఉంది. 23వ కీర్తన 4వ వచనంలో రాయబడి ఉందంటే 23వ కీర్తన 4వ వచనంలో ఏ అపాయములకు భయపడను. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ బండలో నుండి వచ్చే నూనె స్వస్థపరిచేది, ఈ బండలో నుండి వచ్చే నూనె అభిషేకించేది, ఈ బండలో నుండి వచ్చే నూనె ఆశీర్వాదం ఇచ్చేది. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఈ బండలో నుండి వచ్చే నూనె స్వస్థత ఇచ్చింది, ఈ బండలో నుండి వచ్చే నూనె అభిషేకించింది, ఈ బండలో నుండి వచ్చే నూనె ఆశీర్వదించింది. కాబట్టి ఈ నూనె తీసుకొని సమూయేలు దావీదు మీదకి పోసాడు. తైలపు కొమ్ము తీసుకెళ్ళి నూనె తీసుకొని ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. ఈ నూనె అభిషేకం ఇచ్చింది, ఈ నూనె స్వస్థపరిచింది, ఈ నూనె ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఈ నూనె మన దగ్గరికి వస్తే మన గిన్నె నిండి పొర్లుచున్నది. చెకుముకి రాతి బండ నుండి నూనె ఇస్తాడు, కొండ బండ నుండి తేనెస్తాడు, ఆ బండలో నుండి నీటి జలాన్ని ఇస్తాడు. ఆ బండే పరిశుద్ధుడైన దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించునుగా. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసు ప్రభువా, మీకు వందనాలు. ఎన్నో పేర్లు మీ లేఖనంలో కనబడుతున్నాయి. ఒకటి బండగా సాదృశ్యముగా, రాయిగా సాదృశ్యముగా, అగ్నిగా సాదృశ్యముగా, ఎన్నో సాదృశ్యాలు కనబడుతున్నాయి. నా తండ్రి, నా దేవ, ఈరోజు యేసు ఎవరు? యేసు ఎవరు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన దాహము తీర్చే దేవుడని, ఆయన కళ్ళను వెలిగించే దేవుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన అగ్ని అయ్యున్న దేవుడని, ఆశీర్వాదం ఇచ్చే దేవుడని, అభిషేకించే దేవుడని, గిన్నె నిండి పొర్లేటట్లుగా పొర్లే ఆశీర్వాదం ఇచ్చే దేవుడని ఈరోజు మీ లేఖనాన్ని ధ్యానం చేశాం. వాక్యము అర్థమవుతున్నప్పుడు వాక్యానుసారంగా జీవించి మీ బిడ్డలు మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రార్థన ద్వారా కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. కుటుంబాల్లో దూపం వేసేవాడుగా చేయండి, మోకరించేవారిగా చేయండి, మీ తట్టు చూసేవారిగా చేయండి, మీ తట్టు చేతులు ఎత్తేవారిగా చేయండి. కూడొచ్చిన మీ బిడ్డలందరూ దీవించండి నాయన. మీరెవరు? మీరెందుకు ఈ భూమి మీదకి వచ్చారు? ఏమి చేశారు? ఏమయ్యారు? ఏమి చేయబోతున్నారు? ఎన్నో విషయాలు మా ముందున్నాయి. వాటిని మేము ధ్యానం చేయబోతున్నాం. తండ్రి, మీ బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించి మేలు చేసి మహిమ పొందమని, మనుషులు స్ఫటికం వంటి బండను పట్టుకుంటారని మీ లేఖను సెలవిస్తుంది నాయన. అలా మిమ్మల్ని పట్టుకునే బిడ్డలుగా షోలమి తండ్రి, నా ప్రియుడు నాకు కనబడగా నేను గట్టిగా పట్టుకుంటున్నాను.
ప్రియుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాలు మేము ధ్యానం చేస్తున్నాం. నా ప్రభువా, నీ బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించునైనా, కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబం చుట్టూ కంచె నాటండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి. ఎక్కడ ఎవరు బలహీనులు కాకుండా మీరు కాపాడండి, భద్రపరచండి. మీ పరిశుద్ధ సన్నిధి కాంతి మీ బిడ్డల మీదను, గ్రామం మీదను, సంఘం మీద ఉంచున్నాయి. మీ చేతులకి సంఘాన్ని, విశ్వాసుల కుటుంబాలను అప్పగించుకుంటూ దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.